శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. మహామారీ విద్య. పరమేశ్వరుడు చెప్పెను, దేవి, ఇప్పుడు నేను శత్రుమర్ధనయగు మహామారి విద్యను గురించి చెప్పెదను. ఓం హ్రీం మహామారి హుం ఫట్ స్వాహ అనేది మూలంలో గల మంత్రం. మహామారి మంత్రం మూలోక్తములైన ఓం మహామారి హృదయాయ నమః, అస్త్రాయ హుం ఫట్ అనేవి అంగన్యాసాదులు. సాధకుడు ఈ అంగన్యాసం తప్పక చెయ్యాలి. శవంపై కప్పిన వస్త్రం తీసుకుని వచ్చి చతురస్రంగా ఖండించాలి. దాని పొడవు వెడల్పులు 3 హస్తములు. ఆ వస్త్రంపై అనేక విధాలైన రంగులతో నల్లని దేవి ఆకారం చిత్రించాలి. 3 ముఖములు 4 భుజములు ఉండాలి. హస్తములలో ధనుస్సు, శూలము, కర్తరి, మంచము, కోడు ధరించి ఉండును. ఆ దేవి ప్రథమ ముఖం పూర్వాదిశాముఖమై తన కాంతిచే ప్రకాశింపచేయుచు దృష్టి పడగనే ఎదుట ఉన్న మనిషిని తినివేయినట్లు ఉండవలను. రెండవ ముఖం దక్షిణ భాగమందు ఉంచాలి. ఆమె నాలుక ఎర్రగా చూడడానికి భయంకరంగా ఉండాలి. వికృతమైన ఆమె ముఖం కూరలతో భయంకరంగా ఉండాలి. నాలుకతో చెక్కిళ్ళు నాకుచుండాలి. దృష్టి పడగానే ఎదుట ఉన్న గుర్రాలు మొదలగు వాటిని తినివేయినట్లుండాలి. దేవి మూడవ ముఖం పశ్చిమాభిముఖమై తెల్లగా ఉండాలి. దృష్టి పడగానే ఏనుగులు మొదలైన వాటిని తినివేయినట్లుండాలి. గంధ పుష్పాదులతోనూ తేనె, నెయ్యి మొదలగు నైవేద్యాలతోనూ దాన్ని పూజించాలి. పూర్వోక్త మంత్రాన్ని స్మరించినంత మాత్రాన్ని నేత్ర శిరో రోగాదులు నశించును. యక్ష రాక్షసులు కూడా వశమగదురు, శత్రువులు నశింతురు. మనుషుడు క్రోధంతో వేప చెట్టు పుల్లలు హోమం చేస్తే తన శత్రువులను చంపగలడు. ఇందు సందేహం లేదు. శత్రు సేవాభిముఖుడై 1 సప్తాహం ఈ సమిధలతో హోమం చేస్తే శత్రు సైన్యం నానావిధ రోగపీడితమే నశించును. ఎవని పేరు పెట్టి 1000 సమిధల హోమం చేయబడనో వాడు బ్రహ్మ రక్షించిననో మరణించక తప్పదు. 1000 ధత్తూర సమిధలు, రక్తము, విషము కలిపి 3 దినములు హోమం చేస్తే శత్రువు సైన్య సమేతంగా నశించును. ఆవాలు, ఉప్పు హోమం చేస్తే శత్రు సైన్యమందు కలవరం పెట్టి శత్రువు పారిపోవను. దాన్ని గాడిద రక్తంతో కలిపి హోమం చేస్తే శత్రువును పారద్రోలును. పారిపోవాలని అతని మనసునందు తీవ్రంగా కోరిక పుట్టును. కాకి రక్తం కలిపి హోమం చేస్తే శత్రువును పెక్కలించి వేయవచ్చు. సాధకుడు తన్ని చంపుటకు సమర్థుడగును. సాధకుని మనసులో కలుగు కోరికలన్నీ సఫలమగును. సాధకుడు యుద్ధ సమయాన 2 కన్యలతో గజమెక్కి పూర్వోక్త మంత్రంతో అభిమంత్రించి మహామాయా ప్రతిమ ఉన్న వస్త్రాన్ని యుద్ధరంగమందు ఎత్తు నుండి ఎగరవేసి శత్రు సేనాభిముఖుడయ్య ఆ పటమును వారికి చూపాలి. పిదప ఆ కన్యలకు భోజనం పెట్టాలి. పిదప మరలా పిండని తిప్పుచూ శత్రు సైన్యం శిలవలే నిశ్చలమైపోయినట్లు భావన చెయ్యాలి. శత్రు సైన్యాన యుద్ధం చేయి ఉత్సాహం పోయినట్లను, భయంతో పారిపోవుటకు సిద్ధంగా ఉన్నట్టు కూడా భావన చెయ్యాలి. ఇట్లు చేయుటచే శత్రుసేనా స్తంభనం కలుగును. నేను చెప్పిన ఈ స్తంభన ప్రయోగం ప్రతివానికి ఉపదేశించరాదు. ఈమె 3 లోకములపైనను విజయంనిచ్చు మాయ. ఈమె ఆకారం చే చిత్రితమైన పటం మాయాపటం. దుర్గా, భైరవి, కుబ్జిక, రుద్రదేవ, నృసింహల మూర్తులను కూడా ఈ విధంగానే వస్త్రంపై చిత్రించవచ్చు. ఇట్టి పటములచే కూడా స్తంభన ప్రయోగం చేయవచ్చు. షట్కర్మ నిరూపణం. పరమేశ్వరుడు చెప్పెను, అన్ని మంత్రముల సాధ్య రూపములకు 6 కర్మలను గురించి చెప్పెదను వినము. శాంతి, వశ్యము, స్తంభనము, ద్వేషము, ఉచ్చాటనం, మారణం అని 6 కర్మలు. ఈ కర్మలన్నింటి యందు 6 సాంప్రదాయాలు లేదా విన్యాసములుండును. అవి పల్లవ, యోగ, రోధక, సంపుట, గ్రధన, విదర్భములు. ఎవని ఉచ్చాటనం చేయవలనో వాని పేరు భూర్జపత్రాదులపై రాయాలి. పిదప ఉచ్చాటన మంత్రం రాయాలి. ఈ విధంగా రాయి సాంప్రదాయానికి పల్లవం అని పేరు. ఇది ఉచ్చకోటికి చెందిన ఉచ్చాటనం చేయు ప్రయోగం. మొదట మంత్రం రాసి పిదప సాధ్య వ్యక్తి పేరు రాయాలి. చివర మరలా మంత్రం రాయాలి. దీనికి యోగ సాంప్రదాయం అని పేరు. శత్రువు కులమునంతను సంహరించుటకై ఈ ప్రయోగం చెయ్యాలి. మొదట మంత్రం రాసి, మధ్య సాధ్య నామం రాసి, అంతం నందు మరలా మంత్రం రాసి, మరలా సాధ్యనామం రాసి, మరలా మంత్రం రాయాలి. ఇది రోధక సాంప్రదాయం. దీని ప్రయోగం స్తంభనాదులందు చెయ్యాలి. మంత్రమునకు పైన, కింద, కుడి, ఎడమ, పక్కల, మధ్య సాధ్యనామం రాయగా అది సంపుటం. దీన్ని వశ్యాకర్షణ కర్మమును ప్రయోగించాలి. మంత్రాకర్షం 1 రాసి పిదప సాధ్య నామాక్షరం రాసి, మరల 2వ మంత్రాక్షరం రాసి, పిదప నామాక్షరం 2వది రాసి, ఈ విధంగా మంత్రాక్షరములు, నామాక్షరం ఒకదాని తర్వాత ఒకటి రాస్తే దీనికి గ్రథన సాంప్రదాయం అని పేరు. దీన్ని ఆకర్షణ వశీకరణంలందు చెయ్యాలి. మొదట మంత్రాక్షరములు 2 రాసి సాధ్య నామాక్షరం 1 రాయాలి. ఈ విధంగా రాస్తూ పూర్తి చేయగా విదర్భమని పేరు. దీన్ని వశీకరణ ఆకర్షణాలకి ఉపయోగించరు. ఆకర్షణాది మంత్రానుష్ఠానం వసంతం నందు చెయ్యాలి. తాప, జ్వర నివారణ, వశీకరణ, ఆకర్షణ కర్మలందు స్వాహ ప్రయోగం శుభకరం.
శాంతి వృద్ధి కర్మలందు నమః ప్రయోగం చెయ్యాలి. పౌష్టిక కర్మ వశీకరణంలందు వషట్ ప్రయోగించాలి. లాభాదులందు మంత్రదీక్షాదులందు వషట్కారమే సిద్ధిదాయకం. మంత్రదీక్షనిచ్చు ఆచార్యుని యమునిగా భావించి, ప్రభో, నీవు యముడవు, యమధర్మరాజువు, కాలరూపుడవు, ధర్మరాజువు, నేను సమర్పించి ఈ శత్రువుని శీఘ్రంగా సంహరించము అని ప్రార్థించాలి. అప్పుడు శత్రు సంహారకుడుగా ఆచార్యుడు ప్రసన్న చిత్తంతో ఈ విధంగా ప్రత్యుత్తరం ఇవ్వాలి. సాధక, నీవు సఫలుడు వగదువు. నేను ప్రయత్నపూర్వకంగా శత్రువును చంపెదను. శ్వేతకమలంపై యమధర్మరాజును పూజించి హోమం చేయుటచే ఈ ప్రయోగం సఫలమగను. తనను భైరవునిగా భావించుచు తనలో కులేశ్వరి కూడా ఉన్నట్టు భావన చెయ్యాలి. ఇట్లు చేయుటచే సాధనకు రాత్రి ఎందు తన వృత్తాంతము, శత్రువునికి సంబంధించిన వృత్తాంతం తెలియను. దుర్గే దుర్గే రక్షిణి అను మంత్రంతో దుర్గా పూజ చేయుటచే సాధకుడు శత్రునాశన సమర్థుడగును. హా సాక్షా మాలా వారాయాం అను భైరవి మంత్రం జపించటచే సాధకుడు శత్రు సంహారం చేయగలుగును. షష్ఠి సంవత్సర నిరూపణం. పరమేశ్వరుడు పలికెను, పార్వతి, ఇప్పుడు 60 సంవత్సరములలో కొన్నింటి శుభాశుభ ఫలములు చెప్పెదను, సావధానంగా వినము. ప్రభవ సంవత్సరంలో యజ్ఞకరములు అధికముగా జరుగును. విభవయందు ప్రజలు సుఖవంతులు. శుక్లయందు సమస్త ధాన్య సమృద్ధి. ప్రమోదనమున సకలానందం. ప్రజాపతి యందు వృద్ధి. అంగీరస యందు భోగవృద్ధి. శ్రీముఖాన జనసంఖ్యా వృద్ధి. యువయందు ప్రచుర వర్షము. ధాతయందు ఔషధుల అధికోత్పత్తి. ఈశ్వర యందు క్షేమ ఆరోగ్య ప్రాప్తి. బహుధాన్యమున ప్రచుర ధాన్యోత్పత్తి. ప్రమాదియందు మధ్యవృష్టి. విక్రమయందు అన్న సమృద్ధి. వృషయందు సకల ప్రజా పోషణం. చిత్రభానువందు విచిత్రత. శుభానువందు కళ్యాణ ఆరోగ్యములు. తారణయందు శుభకరమగు మేఘములు. పార్థివమున సస్య సంపత్తి. అవ్యయాన అతివృష్టి. సర్వజిత్తునందు ఉత్తమ వృష్టి. సర్వధారియందు ధాన్యాది సమృద్ధి. విరోధియందు మేఘ వినాశం. వికృతియందు భయము. ఖరయందు పురుషులలో పౌరుషాధిక్యం. నందనయందు ప్రజానందం. విజయయందు శత్రునాశనం. జయయందు రోగ వినాశనం. మన్మథయందు జ్వర పీడ. దుష్కరం నందు ప్రజలకు దుష్కర ప్రవృత్తి. దుర్ముఖమున కటుభాషిత్వం. హేమలంబమున సంపత్ప్రాప్తి. విలంబమున అన్నప్రాచుర్యం. వికారియందు శత్రుకోపం. సార్వరియందు అక్కడక్కడ సర్వలాభం. ప్లవయందు వరదలు. శోధన శుభకృతులందు నామానుకూలంగా శుభం. రాక్షసయందు ప్రజలలో నిష్ఠూరత్వం. అనలయందు వివిధ ధాన్యోత్పత్తి. పింగళయందు అచటచట వృష్టి. కాలయుక్తమున ధనహాని. సిద్ధార్థమున సకల కార్యసిద్ధి. రౌద్రమునందు ప్రపంచమున రౌద్రభావ ప్రవృత్తి. దుర్మతియందు మధ్యవృష్టి. దుందుభియందు మంగళము. ధనధాన్య ప్రాప్తి. రుధిరోద్గారి రక్తాక్షులందు రక్తపానం. క్రోధనమున విజయం. క్షయయందు ప్రజాక్షయం. ఈ విధంగా 60 సంవత్సరముల గురించి 60 సంవత్సరంలో కొన్నింటిని గురించి చెప్పబడినది. వశ్యాది యోగ వర్ణనం. పరమేశ్వరుడు చెప్పెను, ఇప్పుడు వశీకరణాది యోగములు చెప్పెదను. భృంగరాజం సహదేవి మయూరశిఖ పుత్రజీవక వృక్షము బెర్రడు అధ పుష్ప రుద్రదంసిత కుమారి రుద్రజట విష్ణుక్రాంతి శ్వేతార్కం లజ్జాలుక మోహలత కృష్ణధత్తూరం గోరక్షకర్కటి మేషశృంగి స్నుహి అను ఔషధుల పేర్లు 16 కోష్టములు గల చక్రమందు రాయాలి. ఔషధుల భాగం ప్రదక్షిణ సంక్రమణ 16, 11, 8, 10, 5, 4, 9, 6, 12, 1, 15 అను సంఖ్యలో నిర్దేశించబడను. మొదటి 4 ఔషధులను చూర్ణం చేసి దాని ధూపం ఉపయోగించాలి, లేదా వీటిని నీటితో మర్దించి ముద్ద చేసి శరీర అవయవాలకు పట్టించుకోవాలి. 9, 10, 11, 12 సంఖ్యల ఔషధులతో అంజనం తయారు చేసి నేత్రములందు ధరింపవలెను. చివరి 4 ఔషధులు కలిపిన జలంతో స్నానం చేయాలి. 5, 6, 7, 8 సంఖ్యల ఔషధులు మర్దించి అనులేపనం ప్రయోగించాలి. అధపుష్పను దక్షిణ పార్శ్వమందు, లాజావంతి మొదలైన వాటిని వామ పార్శ్వమందు ధరించాలి. మయూరశిఖను పాదములందు, ఘృతకుమారుని శిరస్సుపైన ధరించాలి. రుద్రజట, గోరక్ష, కర్కటి, మేఘశృంగల ధూపమును అన్ని కార్యములందు ఉపయోగించాలి. వీటిని మర్దించి ముద్ద చేసి శరీరంపై అలముకున్న వాణ్ణి దేవతలు కూడా గౌరవింతురు. భృంగరాజాది ఔషధులు 4 ధూపానికి ఉపయోగించును. వాటిని మర్దించి శరీరానికి పూసుకుంటే గ్రహాది జనిత బాధ తొలగును. లజ్జాలుకాద్యోషధులు అంజనానికి, శ్వేతార్కాదులు స్నానమునకు ప్రయోగించును. ఘృత కుమార్యాదులు తినుటకు, పుత్ర జీవకాదులు నీటిలో కలిపి తాగుటకు ఉపయోగించును. 16, 4, 6, 2 సంఖ్యల ఔషధులతో తయారు చేసిన తిలకం సకలలోక మోహనం. గోరక్ష, కర్కటి, కృష్ణధత్తూరం, పుత్రజీవకం, అధపుష్ప అను ఔషధులను తన శరీరంపై పూసుకొనిచే స్త్రీ వశమగను. మేషశృంగి,
రుద్రదంతిక మయూరశిఖ కుమారి అను ఔషధులు యోనియందు లేపం చేయుటచే స్త్రీ వశమగును. స్నుహి అపరాజిత లాజవంతి శ్వేతార్కములతో తయారు చేసిన గుటికలు జనులను వశం చేయును. ఎవరిని వశం చేసుకోవాలో వాని భక్షభోజపేయ పదార్థాలతో ఈ గుళికలు కలిపి ఇవ్వాలి. భృంగరాజ మోహలిత పుత్రజీవక అధపుష్ప ఔషధులను నీ నోటిలో ధరించుటచే శత్రువులు ఉపయోగించు అస్త్రశస్త్రాలు స్తంభితములగును. అధపుష్ప రుద్రదంతి లాజవంతి మోహలితలను శరీరంపై పూసుకున్నవాడు నీటిలో నివసించగలవు. శ్వేతార్క పుత్రజీవక రుద్రదంతి కుమారి ఔషధులతో తయారు చేసిన వాటి ఆకలి దప్పులు మొదలగు వాటిని తొలగించును. సహదేవి భృంగరాజ అపరాజిత శ్వేతార్క ఔషధుల లేపనంచే దుర్భగయగు స్త్రీ శుభగయగును. కృష్ణధూతుర పుత్రజీవక విష్ణుక్రాంత సహదేవి ఔషధులు తన శరీరమందు పూసుకున్నవాడు సర్పములతో ఆడుకునవచ్చును. కృష్ణధూతుర పుత్రజీవక ఘృతకుమారి మయూరశిఖ ఔషధుల లేపనం పూసుకున్నచే స్త్రీ సుఖంగా ప్రసవించును. అధపుష్ప అపరాజిత మోహలిత ఔషధులు వస్త్రమునకు లేపం చేసిన వాడు జీవితమునందు విజయం పొందును. కృష్ణధూతుర పుత్రజీవక అధ పుష్ప రుద్రదంతిక ఔషధులు పూసుకొని రతి చేయగా కుమారుడు పుట్టును. మోహలత అధపుష్ప గోరక్ష కర్కటి కృష్ణదత్తూర ఔషధులతో తయారు చేసిన వాటి సర్వవశంకరం. ఈ విధంగా 16 పదములలో ఉన్న ఔషధుల ప్రభావం వర్ణించబడింది. ఓం శాంతి శాంతి శాంతి.